ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, విదురా, పాండురాజుకు మాద్రీదేవికి రాజోచితంగా సంస్కారాలు చేయించు. పశువులు, వస్త్రాలు, రత్నాలు, ఇంకా రకరకాల దానాలను చేయించు. ఎవరెంత ధనాన్ని కోరితే అంత ధనాన్ని ఇప్పించు. కుంతీదేవి కోరిన ప్రకారం మాద్రీదేవికి చేయవలసిన సంస్కారాలను చేయించు. వాయువు, సూర్యుడు చూడని రీతిగా వారి అస్తులను వస్త్రంలో కప్పి ఉంచు. పాండురాజు పాపం లేనివాడు. ఆయన గురించి జాలి పడవలసిన అవసరం లేదు మనకు. ఎందుకంటే పాండురాజు దేవతలతో సమానులైన 5 కొడుకులను పొందాడు అన్నాడు. విదురుడు అలాగేనని భీష్ముడితో కలిసి పవిత్రమైన దేశంలో అంతిమ సంస్కారాలు చేయటానికి తగిన ఏర్పాట్లు కూడా చేశాడు. చక్కగా అలంకరించినటువంటి పల్లకిలో వారి అస్తులను పెట్టి మేళతాళాలతో అందరూ తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో ప్రజలందరికీ ఎన్నో రత్నాలను కూడా ఇచ్చాడు. అందరూ కూడా చేయవలసినటువంటి కర్మలన్నిటినీ శ్రద్ధగా ఆచరించారు. పల్లకి వెంట భీష్ముడు, విదురుడు, పాండవులు నడిచారు. గంగా తీరంలో గల చక్కని ప్రదేశంలో పాండురాజు మాద్రీల అస్తుల కార్యక్రమం జరిగింది. అప్పుడు అంబాలిక, కుంతీలు రోధించారు. తర్వాత అందరూ పాండురాజుకు ధర్మోదకాలు ఇచ్చారు. చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి కదా. ఆ సమయంలో దుఃఖిస్తున్నటువంటి పాండవులను అందరూ కూడా ఓదార్చారు అక్కడొచ్చి. తర్వాత పాండవులు కానీ, బంధువులు కానీ, పూర్వ ప్రజలు కానీ అందరూ నేల మీద నిద్రించారు. ఆ రోజు నిద్రించాలి ఒక శాస్త్రం అన్నది. పాండురాజు మరణంతో ఇలా హస్తినాపురం అంతా ఆనందానికి దూరం అయిపోయింది, శోకగ్రస్తమైపోయింది. చిన్న పెద్ద లేకుండా అందరూ దుఃఖంలో మునిగిపోయారు. అందరి మనస్సులు అశాంతితో నిండిపోయాయి. పరలోకానికి చేరిన పాండురాజుకు కుంతీ, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ఇతర బంధువులు కలిసి అమృత స్వరూపమైనటువంటి స్వాధామయ శ్రాద్ధాన్ని పెట్టారు. అది ఒక మంచి శ్రాద్ధం. ఆ సందర్భంలో వేల కొద్ది బ్రాహ్మణులకు, కౌరవులకు భోజనం పెట్టి రత్నరాసులంతా కూడా పంచిపెట్టారు. విప్రశ్రేష్ఠులకు మంచి గ్రామాలను కూడా దానం చేశారు. ప్రజలందరూ పాండురాజునే తలుచుకుంటూ తమ బంధువే మరణించినట్లుగా ఊరంతా శోకించింది. శ్రాద్ధకర్మ పూర్తి అయిన తర్వాత అక్కడి వచ్చిన వ్యాస మహర్షి దుఃఖిస్తున్న తన తల్లి సత్యవతిని చూసి ఇలా అన్నాడు: అతిక్రాంత సుఖాగ కాలాగ పర్యుపస్థిత దారుణాగ శ్వః శ్వః పాపిష్ట దివసాగ పృథివీ గత యౌవనా. అమ్మా, సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది. మాయలు, కుట్రలు జరిగేటువంటి భయంకరమైన కాలం రాబోతుంది. కనుక ఇక రాను రాను చెడ్డ రోజులే రాబోతున్నాయి. ఈ భూమి యవనాన్ని కోల్పోయింది. రాబోయే కాలంలో అందరూ కపటంగాను, మాయావులుగాను జీవిస్తారు. ప్రపంచం దోషమయమవుతుంది. సదాచారాలు, ధర్మకర్మలు నశిస్తాయి. కాలం చాలా భయంకరంగా ఉంటుంది ముందు ముందు. కౌరవులు చేసే అన్యాయంతో భూమండలం అంతా నాశనమైపోతుంది నిదానంగా. జరగబోయే హింసాకాండను నీ కళ్ళతో చూడకుండా ఉండాలంటే నా మాట పాటించు తల్లి. యోగాన్ని ఆశ్రయించి, ఆధ్యాత్మిక యోగాన్ని ఆశ్రయించి ఇక్కడ నుంచి తపోవనానికి వెళ్ళిపో, అక్కడ నివసించు. ఈ వంశానికి జరిగే ఘోర వినాశనాన్ని నువ్వు చూడలేవు అన్నాడు. సత్యవతి ఆ మాటను అంగీకరించి లోపలికి వెళ్ళి
పెద్ద కోడలితో ఇలా అంది, అంబిక, నీ మనువుడు చేసే అన్యాయం వల్ల ఈ భరత వంశంతో పాటు ఈ ప్రజలు బంధుమిత్రులతో సహా నశిస్తారని నేను విన్నాను. అందుచేత నేనిక్కడ ఉండదలుచుకోలేదు. నీకిష్టమైతే పుత్రశోకంతో బాధపడే అంబాలికలతో కలిసి నేను అడవికి వెళుతున్నాను. నీకు శుభమగుగాక అంది. ఆ మాటలు విని అంబిక ఒప్పుకొని నేను కూడా వస్తాను అని అత్తగారిని కోరింది. నేను కూడా వస్తాను, నేను ఉండలేను ఇక్కడ, అమ్మో నేను దాన్ని వినలేను అని. ఈ భయంకరమైనటువంటి ముందు వచ్చేటువంటి భయంకరమైనటువంటి కృత్యాలు, ఏ అధర్మాలు ఉన్నాయో జరుగుతాయో, ఇక్కడ అక్రమాలు ఏం జరుగుతాయో, ఎవరెవరు సస్తారో, ఎవరెవరు ఉంటారో, ఏమేమవుతుందో, ఏ దుఃఖం అవుతుందో నేను చూడలేను. అప్పుడు సత్యవతి చెప్తున్నది, సత్యవతి భీష్ముడితో మాట్లాడి తన ఇద్దరి కోడళ్లను వెంటబెట్టుకొని అడవికి వెళ్ళింది. రాండి వెళదామని. అక్కడ రాణులు ముగ్గురు ఘోర తపస్సు చేసి శరీరాలను విడిచి తమ కోరిక ప్రకారంగా ఉత్తమ గతులను పొందారు. వాళ్లే పుణ్యాత్ములు. వ్యాసుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి. వ్యాస భగవాన్ చెప్పినట్టు అందరూ వినింటే ఈ పాటికి అంతా కూడా ఇంకా ఈ కలియుగమే వచ్చిండేది కాదు మనకు. చాలామంది వినలేదే ఆయన చెప్పిన మాటలు. అందుకనే ఇదంతా భయంకరంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మన పెద్దలు చేసిన తప్పు మనం అనుభవించక తప్పదు. హస్తినాపురంలో పాండవులకు వేదోక్తంగా సంస్కారాలు జరిగాయి. వారు తండ్రి గారింటిలో రాజభోగాలను అనుభవిస్తూ పెరగసాగారు నిదానంగా. ధృతరాష్ట్రుడి పుత్రుల్లో ఆడుకుంటూ అన్ని క్రీడల్లోనూ గొప్పగా రాణించారు. అందరికన్నా మిన్నగా ఉన్నారు. భీమసేనుడు పరిగెత్తటంలోనూ దూరంగా ఉన్న వస్తువును మొదటగా అందుకొని తీసుకొని రావటంలోనూ చిన్నపిల్లకాయ ఉండేవాడు. దుమ్ము రేగగొట్టే ఆటల్లోనూ ధృతరాష్ట్ర పుత్రులందరినీ ఓడించేవాడు. వారు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే భీముడు వారిని పట్టుకొని ఎక్కడో దాగి ఉండేవాడు. వారి తలలు పట్టుకొని పాండవుల తలలతో ఢీ కొట్టించేవాడు. అలా 101 మంది ధృతరాష్ట్రుడి పుత్రులను భీమసేనుడొక్కడే సులువుగా లొంగదీసేవాడు, తన వశంలోకి తెచ్చుకునేవాడు. వారి జుట్టు పట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరు ఢీ కొట్టుకునేవారు. వారు ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా నేల మీద పడేసి కొట్టేవాడు, ఈడ్చుకొట్టేవాడు. అప్పటి వాళ్ళ మోకాళ్ళు, తలలు, భుజాలు తీవ్రమైన గాయాలయ్యేవి, గీర్కొని పోయేవి. వాళ్ళ మనస్సు అట్లే ఉండేది కూడా. అందుకని వాళ్ళ చేష్టలు అట్లే ఉండేవి. అంతా విపరీతమైన చేష్టలు, విపరీతమైన కుళ్ళు, ఎప్పటికీ కుళ్ళే. ఆటల్లో అంతా కుళ్ళే వాళ్లకు. మోసము, ఆటంతా మోసమే. కుళ్ళు, మోసము, ఆట. అందుకని భీముడు ఒకడే వాళ్ళకి పాఠం నేర్పి. భీముడు వచ్చాడంటే ఇక అందరూ తరతరలాడిపోయేవారు. అందరికీ ఏట్లే పడేవి. స్నానం చేసే సమయంలో జలక్రీడలు ఆడేటప్పుడు కూడా 10 మంది ధృతరాష్ట్రుడి పుత్రులను గట్టిగా పట్టుకొని నీటిలో మునిగి ఉండేవాడు. వాళ్ళకు ఉక్కిరిబిక్కిరయ్యేది. ఆ పిల్లలందరూ ఏడిచి చచ్చేవాళ్ళు. అసలు భీముడిని చూస్తే తర్రాపర పరిగెత్తేవారు, ఎందుకు వచ్చాడు అని చెప్పేసి. వారికి ఉక్కిరిబిక్కిరయ్యేది. మరొకసారి వాళ్ళు చెట్లెక్కి పళ్ళు కోసుకుంటున్నటువంటి సమయంలో భీముడు ఆ చెట్లను కాలితో తన్ని కంపించేలంగా చేసేవాడు. అవి భీముడి వేగానికి తీవ్రంగా కదిలిపోయేవి. అప్పుడు వారు భయపడి పళ్ళు రాలినట్టుగా అంతా ఎట్లా కింద పడేవారు. పండ్లతో పాటు కింద పడేవారు. కౌరవులు కుస్తీ పట్టడంలో కానీ, పరుగెత్తటంలో కానీ, చదువులో కానీ భీముడితో పోటీ పడేవారు. ఎప్పుడూ భీముడితోనే పడేవారు. కానీ ఎప్పుడు కూడా అతడి చేతిలో ఓడిపోయేవారు, చితక బాధించుకునేవారు. సమానంగా ఉండలేకపోయేవారు. ఏవం సదార్థ రాష్ట్రాంశ్చ స్పర్ధమానో వృకోదరః అప్రియే తిష్టదత్యంతం బాల్యాన్న ద్రోహచేతస. ఇలా భీముడు
ధృతరాష్ట్రుడి పుత్రులతో పోటీపడి గెలుస్తూ ఉండేవాడు, ఎప్పుడూ గెలిచేవాడే. ఏ ఆట వచ్చినా భీముడే గెలిచేవాడు, అంతే. ఇంకా వాళ్ళు ఒక్కరూ ఎప్పుడూ చచ్చే వరకు గెలిచలేదులేండి, ఇక అంతే. చివరిలో ఎన్నో ఈ రోజులు అవుతుంది, ఎన్నో ఏండ్లు అయినప్పటికి కూడా, పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా అప్పుడూ గెలిచలేదు. అంటే ప్రారంభం చిన్నప్పటి నుంచే ఓడిపోవటం, చితకబాయించుకోవటం. ఎందుకంటే వాళ్ళ చేష్టలు అట్టుండేవి, కుళ్ళు చేష్టలు, ఎప్పుడు కుళ్ళు ప్లాన్లు, కుళ్ళు చేష్టలు. ఇంకొక దాంట్లో ఏదో పండ్లో విషం కలిపేది, కంటికి దుమ్ము కట్టేది, ఇట్లా ఈ విధమైనటువంటి ఒక చేష్టలు వాళ్ళలో ఉండేది. ధృతరాష్ట్ర పుత్రులకి విపరీతమైన చేష్టలు చేసేవాళ్ళు. దాన్ని తట్టుకోలేడు భీముడు. వీళ్ళని ఈ ఎలకల్లాగా కొట్టేవాడు. వారికి ఇష్టం లేనటువంటి పనులన్నిటినో చేస్తూ కూడా ఉండేవాడు. అయితే అవన్నీ బాల్య చేష్టలే కానీ ద్రోహబుద్ధితో చేసిన పనులు కావు. భీముడు పాపం వ్యాసుల వారు భీముడి బలాన్ని తెలపటానికి మాత్రమే ఈ ఘట్టాన్ని తెలిపారు. మనం అనుకోవచ్చు కదా, ఇంతగా ఎందుకు చేస్తున్నారు? 100 మందిని ఒకేపారి జుట్టు పట్టుకొని నదిలో ములిగించేవాడంటే సామాన్యమా? 100 మంది పుత్రులను ఒకేపారి పట్టుకునేవాడట. అంటే భీముడి యొక్క పరాక్రమాన్ని తెలపటానికి ఈ ఘట్టాన్ని మనకు వ్యాస భగవానుడు ఇచ్చాడు మనకు. అంటే ఇంకెక్కువ చిన్నప్పుడే ఇంతగా ఉంది కదా అని. కౌరవులు కూడా భీముడిని రెచ్చగొట్టే చెడు పనులు ఎన్నో చేశారు. వాళ్ళు ఎప్పుడు చెడు పనులే చేసేది. ఇక అందుకే భీముడు అలా ప్రవర్తించాడు, లేకపోతే భీముడు అట్లా ప్రవర్తించడు. నిజానికి భీముడికి కౌరవుల పట్ల ద్వేషభావం లేదు పాపం. బాల స్వభావంతోనే వారిని ఆట పట్టించాడు. కానీ అది దుర్యోధనుడికి కోపాన్ని తెప్పించింది. భీముడు ఇట్లా అన్నాడు, భీముడు ఇట్లా తన్నాడు, భీముడి జుట్టు పట్టుకున్నాడు, భీముడు ఇట్లా ములిగించాడు, ముంచాడు మమ్మల్ని అని. అది విని 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 ఎప్పుడు ఏ సందర్భంలోనే ఆటలో ఎవరు గెలిచారా అంటే ఆ భీముడే గెలిచాడు. ఆటలో ఎవరు గెలిచారు? భీముడే గెలిచాడు. అది విని 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 చెవు వీడికి పాపం మొండిపారిపోయింది. చెవు కళ్ళనక కనపడు, చెవులు కూడా పోయినట్టు అయిపోయింది. ఆ క్రోధం లోపల పెంచుకొని విపరీతమైన పుత్రమోహం. ఆటలో ఎవరు గెలిస్తే ఏమిటంట, అది కొంచెం సరి అయినటువంటి సందర్భంలో ధృతరాష్ట్రుడు చేసుకోండి అంటే బాగా ఉండు. అప్పుడు ఇది అర్థం చేసుకోలేకపోయాడు పాపం. చెప్పేవాళ్ళు లేరేమో అని వినడు కదా చెప్తే. అందుకని అది ఎక్కువ లోపల నుంచి కుళ్ళు అట్లే వచ్చేసింది. అది దుర్యోధనుడికి కోపాన్ని తెప్పించింది. ఆ కోపం ఆగలేకపోయింది. భీముడికి చాలా బలముందని గ్రహించాడు. అతడి విషయంలో చెడు ఆలోచనలు చేయటం ప్రారంభించాడు. ఈ 5 మందిలో భీముడిని ఒక్కడిని కాజేస్తే బాగుండు, ఫస్ట్ చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ఈ 5 మంది వీళ్ళకెందుకు చిన్నపిల్లల ఆటలు కలిగించుకున్నాడు. ఈ కారణం చేత దుర్యోధనుడిలో ఈర్ష్య పుట్టింది. అప్పటి నుంచి ప్రారంభం. తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః మోహాదైశ్వర్యలోభాస్య పాపామతిరజాయత. దుర్యోధనుడు ధర్మానికి దూరమైపోయాడు. పాపకర్మాలు చేయటంలోనే దృష్టి కలిగి ఉన్నాడు. పుత్రమోహం ప్రారంభమైపోయింది. మోహం వల్ల, ఐశ్వర్యలోభం వల్ల అతడికి పాపబుద్ధి పుట్టింది. మోహం పుట్టిపోయింది. అంటే దుర్యోధనుడు ధర్మానికి దూరం అయిపోయాడు. ధృతరాష్ట్రుడికి అదే ఉంది, దుర్యోధనుడికి కూడా అదే ఉంది. అంతే కదా, అప్పలాగా కొడుకు. ఇంకా ఎక్కువ దుర్యోధనుడు. ఎందుకంటే వాళ్లే గెలుస్తున్నారు మాటిమాటికి, తాను ఓడిపోతున్నాడు. అసలు వాళ్ళని చూస్తే తరతరాన్ని అడిగే పరిస్థితి వచ్చేసింది వీడికి. భీముడి విషయంలో తన మనస్సులో ఉన్నటువంటి బాధనంతా సోదరుల ముందు ఇలా చెప్పుకున్నాడు. ఈ మన ఆటలో కానీ పాటల్లో కానీ మన శోభాయమానంగా మనం వెళ్ళేటప్పుడు కానీ భీముడు చాలా బలవంతుడు. మనం వాడిని మోసం చేసి మనం బంధించాలి. మనం 100 మంది కలిసి ఉన్న ఆ భీముడొక్కడే మనతో
ఎప్పుడూ పోటీ పడుతున్నాడు. మన వలన హింసిస్తున్నాడు, మనలందరినీ కూడా హింసిస్తున్నాడు. మన వలన ఏమీ కాకపోయినా మనల్ని హింసిస్తున్నాడు. కనుక ఉద్యానవనంలో నిద్రించేటువంటి సమయం చూసుకుందాం. అతడిని మనం పట్టుకొని అందరూ కట్టేసి చేతులు కాళ్ళు కట్టి కదలకోకుండా బాగా మనం పట్టుకొని గంగలో పడేద్దాం. తర్వాత అర్జునుణ్ణి ధర్మరాజును బంధించి నేనే ఈ భూమిని పాలిస్తానని తన నిశ్చయాన్ని తెలిపాడు ఆ తమ్ముళ్ళ దగ్గర. ఇలా ఉపాయాన్ని పన్ని ఎప్పుడు చెప్తున్నాడో ఆ 99 మంది కూడా శబాష్ శబాష్ హోయ్ హోయ్ అన్నారు. అందరూ కూడా అంత ఆనందపడ్డారు. అందరూ కూడా మంచి పని, ఇదే రాజు చేయాల్సినటువంటి పని, ఇదేనే ఫస్ట్ క్లాస్గా ఉంది, మనకు ఇదే మంచి ఉపాయం. ఇలా అలా ఉపాయాన్ని పన్ని భీముడికి కేడు చేయాలని మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. వెంటనే వాడికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. గంగా నదిలో జలక్రీడ చేయాలని సంకల్పించి నదీ తీరాన ఉన్న బట్టలతోనూ నూలు బట్టలతోనూ విచిత్రమైన పెద్ద పెద్ద గుడారాలను వేయించాడు. నదీ తీరంలో అన్ని పెద్ద గుడారాలు వేయించారు. అందులో అన్ని రకాల ఇష్టమైన వస్తువులను కూడా ఉంచాడు. వాటిలో ఎన్నో గదులను ఏర్పాటు చేయించాడు. ఈ ఏర్పాట్లను గంగా తీరంలోని ప్రమాణకోటి అనే పేరు గల తీర్థంలో చేయించాడు. అన్ని ఏర్పాట్లు చేయించాడు. అంటే ఆ డేరాలు ఎట్లా ఉండేదంటే ఒక పెద్ద పెద్ద భవనం లాగానే కట్టాడు. ఆ ప్రాంతానికి ఉదక క్రీడనము అని పేరు పెట్టాడు. తానే పేరు పెట్టాడు. ఉదకం అంటే నీళ్లు. అక్కడ పాకశాస్త్రంలో ప్రవీణులైన వారు మంచి మంచి వంటకాలను కూడా సిద్ధం చేశారు. భక్ష్య భోజ్య పేయ చౌష్య లేహ్యాలనేటువంటి 5 రకాల ఆహారం పానీయ పదార్థాలను కూడా సిద్ధం చేశారు. తర్వాత రాజపురుషులు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయని దుర్యోధనుడికి తెలిపారు. ఇది ఒక కుతంత్రం జరుగుతున్నది. అప్పుడు దుర్మతి అయినటువంటి దుర్యోధనుడు, దుర్మతి, ఆయన ఈ రోజు నుంచి దుర్మతి అని పేరు పెట్టుకుందాం, అడ్డపేరు. దుర్యోధనుడు పెద్ద పేరు అనే దుర్మతి అని పెట్టుకుందాం. ఆ దుర్యోధనుడు ఆ పాండవులను పిలిచి వారితో ఈ రోజున మన సోదరులందరూ కలిసి గంగా తీరానికి వెళదాం, అక్కడ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి కదా, అక్కడ మనమందరం కలిసి జలక్రీడలు చేద్దాం అన్నాడు. అందుకు యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. అయింది. అందరూ రథాల మీద ఏనుగుల మీద గంగా తీరానికి చేరారు. తమ వెంట వచ్చినటువంటి ప్రజలను అక్కడనే విడిచిపెట్టి వారు అక్కడ గల ఉద్యానంలోకి ప్రవేశించారు. ఆ ఉద్యానవనం పరిశుభ్రంగా ఉంది. చంద్రశాలలతోనూ చిన్న చిన్న గుళ్ళతోనూ అందంగా ఉంది. మంచి మంచి గూళ్ళతోనూ చిన్న చిన్న గూళ్ళతోనూ గూళ్ళు అందంగా ఉంది. యంత్రాలు జలయంత్రాలతోనూ అంత మాయలాగా చేశాడు, విరాజిల్లుతుంది. అక్కడ దిగుడు బావులు, చెరువుల్లో వికసించినటువంటి పద్మాలు నిండుగా ఉండి మనోహరంగా ఉన్నాయి. అక్కడి భూమి అంతా రాలిన పూలతో నిండిపోయి ఉంది. అక్కడ పాండవులు కౌరవులు కూర్చొని తమ చెంతకు చేరినటువంటి సకల భోగాలను అనుభవించారు. ఒకరి నోటికొకరు భక్ష్యాలను అందించుకున్నారు. చాలా బాగా ఉన్నారు అంతా కూడా. అప్పుడు పాపి అయినటువంటి దుర్యోధనుడు భీముణ్ణి చంపే తీరాలని నిశ్చయించుకొని భీముడికి అందించే భక్ష్యాల్లో కాలకూట విషాన్ని కల్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.